హాయ్, అందరికీ శుభోదయం. వెల్కమ్ టు మ్యాక్స్ భక్తి టీవీ ఛానల్. ఈరోజు మనం ఫలక్నామాలో ఉన్న కాళీమాత టెంపుల్కి వచ్చాం. ఇక్కడ విశిష్టతలు అన్నీ తెలుసుకుందాం, పదండి. హాయ్ అండి. హాయ్ మేడం, హౌ ఆర్ యూ మేడం? ఐఎమ్ సో ఫైన్ అండి. ఈ టెంపుల్కి మీరు ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు? అంటే మేము ఇక్కడ నుంచి ఇక్కడ డిఎల్ఆర్ఎల్ అని ఉంది ల్యాబ్. నేను 82 నుంచి చేస్తాను అందులో. అయితే నేను ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ అంతా ఏం కనబడలేదు, అంతా సేవలు అన్ని సేవ మంది ఉంటుండే, అందులోనే దాటుకుంటూ వెళ్తుంటేమి. ఆ మధ్యలో ఉంది కానీ కనబడలే, కానీ అంత డెవలప్ లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి బాగా డెవలప్ అయిపోతుంది, చాలా ఉంది, బాగుంది టెంపుల్స్, చాలా మంచిగా ఉంది. అట్లా అనేసి కొన్ని ఏళ్ళ నుంచి అన్నీ భక్తులంతా రద్దీగా అవుతుంది, అంటే అనుకునేవన్నీ అన్నీ అవుతున్నాయి. అందరూ అనుకున్నాను, మేము కూడా వచ్చినాం దర్శనం చేసుకొని వెళ్ళాలని చాలా బాగా. ఓకే, ఇక్కడ విశిష్టత ఏంటండి? ఇక్కడ అంటే ఇది ఉన్నది అంతా అమ్మవారిని మంచి సర్దాము, మంచిగా ఉంటుంది. విశిష్టత అంటే కాళీమాత, జయమాత. ఇది ఇక్కడ అంటే అన్నీ ఉంటాయి కదా ఏడు, అట్లా అంటే ఈమె కాళిక దేవి సర్దాము. ఇక్కడ సండే మనకి అభిషేకం జరుగుతుంది అంటారు కదా, అది మీకు భోజనం పెడుతుంది అమ్మవారు. అమావాస్య రోజు బాగా జరుగుతుంది అభిషేకము, అన్నదానం. అందరు భక్తులకు అంతా ఏది ఎంత అంటే అడ్డంకులు ఏం రాకుండా ప్రసాదం భోజనాలు చూసారు కదండి. 1 year బ్యాక్ అనేది ఈ గుడి ఎవ్వరికీ తెలియదు. అలాంటిది ఇంత విశిష్టత వచ్చిందంటే ఈ గుడికి ఎంత గొప్పతనం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నాకైతే అమ్మవారిని ఇంత దగ్గరగా చూస్తుంటే ఏదో తెలియని పవర్ఫుల్నెస్ అనిపిస్తుందండి. ఇంకా అందుకే ఇంతమంది జనం వస్తున్నట్టున్నారు. సరే, ఇప్పుడు మనం పవన్ గారితో, పూజారి గారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్. నా పేరు బొల్లు పవన్ కుమార్, అందరికీ శనార్థి. ఇంకోటి ఇక్కడ దగ్గర సండే రోజు అభిషేకం ఉంటుంది. అభిషేకం దాదాపు అమాస రోజు కూడా జాతర ఉంటుంది, అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. దాదాపు ఉష్కపోసే రాలనంత జనం ఇక్కడ వస్తారు. దాదాపు 30,000 మంది దాకా ఇక్కడ జనం వస్తుంటారు అమాసకి. ఇంకోటి మనకి ఇక్కడ దీపం ఉంటుంది, అఖండ దీపము. ఈ దీపము దాదాపు ఓల్డ్ సిటీలో ఒక 2 years కింద ఓల్డ్ సిటీలో వరదలు వచ్చినుండే, అదే కట్ట తెగిపోయి వరదలు ఇక్కడ చంద్రాయణగుట్ట ఫలక్నామా బ్రిడ్జ్ కూడా తెగిపోయి క్రాక్ వచ్చిందన్నమాట. ఇక్కడ మొత్తం కొన్ని ఇల్లులు మునిగిపోయినాయి ఇక్కడ ఈ చుట్టుపక్కలలో. ఇక్కడ ఏంటంటే ఇక్కడ దాకా కూడా నీళ్ళు వచ్చినాయి. మేమేమనుకున్నామంటే కొన్ని పెద్ద బిల్డింగ్సే ఆ క్రాక్ వచ్చి కూలిపోయినాయి వాటర్కి నాని. ఇక్కడ ఏమైనా అయ్యిందా టెంపుల్కి అది అని చెప్పి చూసినా కూడా ఎక్కడ ఎట్లున్న దీపం అట్లనే వెలుగుతుంది తప్ప ఇక్కడ అలలు కొట్టుకపోతున్నా కూడా ఎక్కడున్న దీపం అక్కడనే ఉంది. అప్పటి నుంచి పబ్లిక్ కూడా అరే ఇక్కడ ఇంత వాటర్ వచ్చి ఎంతోమంది ఇల్లులు కొట్టుకపోయినా కూడా ఇక్కడ దీపం అట్లనే వెలుగుతుంది అని చెప్పి ఇక్కడ అమ్మవారు ఇంకా శాస్త్రతుందని చెప్పి చాలా నమ్ముతారు. ఇక్కడ శ్మశాన కాళి అంటారు ఈ అమ్మవారిని. ఎదురుగానే శ్మశానం ఉంటుంది అన్నమాట. ఇంకోటి అమ్మవారికి ఇక్కడ మందుతో ఆరాధిస్తారు ఎక్కువ శాతం. ఇక్కడ శ్మశాన కాళికి అమ్మవారికి కొంచెం మందు తాపియడం కానీ, ఇంకోటి ఆరతి ఇవ్వడం కానీ ఇక్కడ ఎక్కువ ఇస్తుంటారు. ఇంకోటి మనకి ఇక్కడ ఫంక్షన్స్ కూడా అవుతుంటాయి, దావతులు అవుతుంటాయి. ఇక్కడ యాటలు పూసుకోవడం కానీ, సండే బోనాలు అయితేనే ఉంటాయి. ఇయర్కి 1 time బోనాలు అయితే ఏమో కానీ ఇక్కడ ఆదివారం దాదాపు 10-15 బోనాల దాకా వస్తుంటాయి. 7-8 యాటల దాకా ఇక్కడ తెగుతూనే ఉంటాయి. జాతర అయితే ఉంటుంది. ఇంకోటి ఆదివారం, మంగళవారం, శుక్రవారం బాగా పబ్లిక్ వస్తూ ఉంటారు. ఏదైనా మొక్కులున్నా కూడా ముడుపు ద్వారా మనకి ఇక్కడ చేస్తుంటారు. ఏదైనా మొక్కున్నా కూడా ఇక్కడ ముడుపు కట్టి 5 వారాల కింద తిరిగితే 5వ వారం కానీ 3వ వారంలో రిజల్ట్ వచ్చి ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుతుంది. నెరవేరిన తర్వాత అమ్మవారికి అభిషేకం చేయించుకోవడం కానీ, ఇక్కడ ఫంక్షన్ చేయడం కానీ, యాటను కోయడం కానీ, కోడిని కోయడం కానీ, ఒడిరింపడం కానీ, అభిషేకం చేయించుకోవడం కానీ భక్తులు ఇక్కడ చేస్తుంటారు. ఇంకోటి మనకి ఫాస్ట్గా ఏంటంటే ఇక్కడ ఏది పక్షవాతం వచ్చినా కూడా, ఏది కాల్చేలు పడిపోయి ఏదైనా ఉన్నా కూడా ఒక 5 weeks తిరగడం కానీ ఏదైనా ఉన్నా కానీ బాగా అవుతుంది. ఇక్కడ చాలా మటుకైతే ఒక వ్యక్తి కాల్చేలు పడిపోయి 11 పరిస్థితుల్లో కూడా ఉన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ తీసుకొని వచ్చి 5 వారాలు ఆ వ్యక్తిని తిప్పితే అతన్నే మళ్ళీ నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకునే దాకా తీసుకొచ్చింది అమ్మవారు. ఏదైనా ఏం రోగాలు ఉన్నా కూడా ఇక్కడ తొలగిపోతుంటుంది అమ్మవారికి. ఇక్కడ ఏదైనా కొంచెం మెంటల్గా డిస్టర్బెన్స్ అయినా కూడా ఇక్కడ వచ్చి దర్శనాలు చేసుకుంటే కానీ మైండ్ రిలీఫ్గా ఉంటుంది. దగ్గర ఇక్కడ మనకి రైల్వేది కూడా ఉన్నది. ఆ లోకల్ ట్రైన్ వచ్చిందంటే దాదాపు లోకల్ ట్రైన్ లింగంపల్లి టు ఫలక్నామా దాకా ఉంటుంది. ఆ లోకల్ ట్రైన్ వచ్చిందంటే దాదాపు 500 మంది దాకా టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని పోతుంటారు. ఇంకోటి బస్సు ఫెసిలిటీ కూడా ఉంటుంది మనకి. బైక్లలో 2 wheeler కూడా రావచ్చు, ట్రైన్ ఫెసిలిటీ ఉంటుంది, బస్ ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడ వచ్చి మంచిగా దర్శనం చేసుకొని పోవచ్చు.
విన్నారు కదండి ఈయన చెప్పిన మాటల్లో. నాకైతే ఇది ఇంత ప్రత్యేకమైనదని ఆయన మాటల్లో ఇంకా ఇంకా బాగా తెలుస్తుంది. సో మీరు కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. మీరు జరిగే పనులు జరగని పనులు అన్నీ చాలా ప్రయత్నాలు చేసి ఉంటారు. ఒక్కసారి ఈ గుడికి వచ్చి మీరు ఒకసారి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా ఖచ్చితంగా తీరిపోతాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఈ గుడి విశిష్టత గురించి ఇంకా తెలుసుకోవడానికి ఈ గుడి చైర్మన్ అయిన జగన్ గారితో మాట్లాడదాం పదండి. హాయ్ జగన్ గారు. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారండి? బాగున్నాము. అమ్మవారి దయ, కాళికమాత, కట్టమేసమ్మ, ఇల్లమ్మ దేవత దయ వల్ల అంత బాగున్నామమ్మ. వచ్చే భక్తులు కూడా అందరూ బాగా అవుతారు. వచ్చిన భక్తులు కూడా మాకు చెప్పినందుకు మేము కూడా ఆనందపడుతున్నాం. ఇంకా పబ్లిక్ పెరగాలని మేము కూడా కోరుకుంటున్నామమ్మ. మేము మీడియా వారి ద్వారా చాలా కోరుకుంటున్నామమ్మ. 1 year బ్యాక్ అనేది ఈ గుడిలో ఎవరు ఎక్కువ మంది వచ్చేవారు కాదు కదండి. ఇప్పుడు ఇంకా ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నారని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? అమ్మ ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఒక 8 ఏళ్ల క్రితం వాస్తవానికి ఏం లేకుండే. 8 ఏళ్ల నుంచి నేను అన్నదాన కార్యక్రమం కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను. ఒక 50 కిలోలు స్టార్ట్ చేసినాను. ఇప్పుడు 250 కిలోలు చేస్తున్నాం. ఇంకా పెంచాలని ఉంది కానీ మాకేందంటే అనుకూలంగా స్థలం లేదు కాబట్టి మేము పెంచలేకపోతున్నామమ్మ. మా దగ్గర ఒక 50 మంది వాలంటీర్స్ ఉంటారు. 50 మంది ఇప్పుడు ఆదివారం వస్తే మాకు ఇక్కడ జాగ దొరకదు. అమావాస్య రోజు మాత్రం ఇంకా జాగ దొరకదు. ప్లస్ మాకేందంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మాకు సహకారం అందిస్తారు, ఆ కంట్రోల్ చేస్తారు. కాబట్టి మేము ఇక్కడ కరెక్ట్ మేము చేయగలుగుతున్నామమ్మ. ఇంకా ఈ గుడిలో ఏం మొక్కుకోవాలి, ఎలా మొక్కుకోవాలి, అసలు ఏంటి అనేది ఈయననే అడిగి తెలుసుకుందాం. ఇంకోటమ్మ మనకేందంటే ఏదైనా ఆపత్తులు ఉంటాయి, అయ్యే పనులు కావు, ఆ పెండింగ్లో పడుతుంటాయి. ఆ పెండింగ్లో పడ్డప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఒక 3-4 వారాలు వస్తే సరిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదైతే పెండింగ్ పనులు ఉంటాయో అది కానప్పుడు మనం ఏంటంటే ఒక ముడుపు కట్టాలి. ప్లస్ ఒక గుమ్మడికాయతో దీపం పెట్టాలి. బూడిద గుమ్మడికాయతో దీపం పెడితే ఆ పనులు మాత్రం 100% అయిపోతాయమ్మ. దాంట్లో మాత్రం సంకల్పన ఏం అది వేరే రకంగా ఆలోచించేది ఏం లేదు. 100% అయితే పనులు అయిపోతాయమ్మ. ఎలాంటి నైవేద్యాలు పెడతారండి ఇక్కడ? నైవేద్యాలు అంటే అమ్మ ఇప్పుడు మేము పెట్టేది పాలు పెరుగుతోని పెడతాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే పులిహోర. ప్లస్ ఇంకోటి అమ్మవారికి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా దావతు చేసుకురు, అది చేసుకురు మేకతోని అది చేసింది కార్జము కానీ, తిల్లి కానీ, బోటి కానీ అన్నంతో దానితో నైవేద్యం పెడతారమ్మ. ఆ రకంగా నైవేద్యం పెడతారు. వాళ్ళు కూడా కోరుకున్న కోరికలు తీరుతున్నాయి కాబట్టి చుట్టుపక్కలకి వెళ్ళి ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే ఏపీ కాదు కర్ణాటక, మహారాష్ట్ర అక్కడి నుంచి కూడా వస్తారు మన దగ్గరికి. భక్తులు వస్తారు, దర్శనాలు చేసుకుంటారు, వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. తీరినందుకే వాళ్ళు ఏంటంటే ఒక్కరు వచ్చిన తర్వాత ఒకసారి 2 సార్లు వస్తారు. దాని తర్వాత ఇంకా వాళ్ళకు కూడా వాళ్ళ కోరికలు తీరంగానే వేరే వాళ్ళకి చెప్తారు. అట్లా మాకేందంటే కొద్దిగా పబ్లిసిటీ ప్లస్ మీడియా ద్వారా కూడా మాకు కొద్దిగా పబ్లిసిటీ అయిందమ్మా. సో మీకు చాలా బాగా అనిపిస్తుందండి ఇంతమంది మీ గుడికి వస్తున్నారు అనేది? చాలా హ్యాపీగా ఉందా మీకు? నాకైతే 100% అమ్మ చాలా సంతోషంగా ఉంది. నా కోరిక ఒక్కటే ఉంది. అక్కడ పక్కకు ఒక ల్యాండ్ ఉంది, అది రైల్వేలతో నేను మాట్లాడుతున్నాను. అది కొద్దిగా ల్యాండ్ దొరికితే ఇక్కడ ఏంటంటే పార్కింగ్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది, వచ్చిన భక్తులకు కూడా ఇబ్బంది అవుతుంది. నేను రైల్వే డిపార్ట్మెంట్తో నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు కూడా నాకు సహకారాలు అందిస్తారని నేను కోరుకుంటున్నాను. అది నాకు దొరికింది అనుకోమ్మా, నా జీవితంలో నేను ధన్యమైనట్టు లెక్క. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా దొరుకుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా చెప్పారు. మేము కూడా ష్యూర్గా ఈసారి అమావాస్య రోజు కానీ ఏదైనా సంబరాలు చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా వచ్చి ఈ ఎందుకు చేసుకుంటున్నారు ఏంటని భక్తులతో మాట్లాడించి మళ్ళీ ఇంకొకసారి చూపిద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.